హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మృగశిర నక్షత్రం అండి. ఈ మృగశిర నక్షత్రం అనేది టౌరస్ నుంచి జెమినై కాన్స్టలేషన్ వైపు వెళ్ళే నక్షత్రం మాట. అంటే దీంట్లో టౌరస్ జోడియాకు ఉంటుంది, జెమినై జోడియాకు ఉంటుందన్నమాట. దీన్ని ఎవరు రూల్ చేస్తున్నారు అంటే మార్స్, అంటే కుజుడు మాట. దీని డైటీ ఎవరు అంటే సోమ లేదంటే మన చంద్రుడు అనాలన్నమాట. దీన్ని రిప్రజెంట్ ఏది చేస్తుందంటే ఒక డీర్ సింబల్ ఉంటుంది అన్నమాట. డీర్ సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? డీర్ ఏం చేస్తుంది? జంగిల్లోకి వెళ్ళి చాలా భయపడుతూ మొత్తానికి ఆ సింహం నుంచి కానీ వేరే క్రూర జంతువుల నుంచి కానీ తప్పించుకొని తన ఫుడ్ ఏదో తను తినడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. తను డీర్ అనేది ఎప్పుడు ఏదో సర్చ్ చేస్తున్నట్టు చూస్తూ ఉంటుందన్నమాట. సో వీళ్ళు కూడా ఏంటంటే సర్చింగ్ ఎక్కువ చేస్తారన్నమాట. అంటే ఏంటి, ఒక హ్యాపీనెస్ కోసం సర్చ్ చేయడం, లేదా ఆర్టిస్టిక్ టాలెంట్స్ని సర్చ్ చేయడం, బ్యూటీ గురించి ఎక్కువ వీళ్ళు అన్వేషిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళని చేజర్స్ అని కూడా అంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక దాన్ని చేస్ చేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళు మనుషుల్ని ఎక్కువగా చేస్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు కొంచెం మనం చెప్పాలంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఒకరిని చేస్ చేశారనుకోండి, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరిని చేస్ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళని రిప్రజెంట్ చేసేది ఒక డీర్ సింబల్ మాట. తర్వాత వీళ్ళు ఎక్కువగా గ్రూప్స్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారన్నమాట. వీళ్ళకి చాలా భయము, లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అవి వాళ్ళు త్వరగా బయటికి చూపించుకోవడానికి ఇష్టపడరన్నమాట. ఇప్పుడు ఈ మృగశిర నక్షత్రం అనేది వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా బిజినెస్ పర్సనాలిటీస్, సేల్స్ మెన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారన్నమాట. అదే మృగశిర నక్షత్రంలో మన జెమినైలో ఉన్న వాళ్ళేమో బాగా పెద్ద పెద్ద బిజినెస్లు, తర్వాత జెమినై అనేది ఒక ఆర్టిస్టిక్ సైన్ కూడా కాబట్టి బాగా కమ్యూనికేటివ్ చేస్తుంది, కమ్యూనికేషన్ని రిప్రజెంట్ చేసే సైన్ కాబట్టి డైరెక్టర్స్, మీడియా పర్సన్స్, తర్వాత స్క్రిప్ట్ రైటర్స్, నావలిస్టులు ఎక్కువగా ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్గాను ఎవరితోనూ తగాదా పెట్టుకోవడానికి ఇష్టపడరన్నమాట. వీళ్ళకి పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారన్నమాట. వీళ్ళకి ఇది ఒకటి రకంగా చెప్పాలంటే మృగశిర అనేది కొంచెం కర్సుకి రిలేట్ అయి ఉన్న నక్షత్రం మాట. అది ఎందుకో నేను చెప్తాను అన్నమాట. ఏమవుతుందంటే ఈ జూపిటర్, బృహస్పతి భార్య అయిన తారాదేవి ఏమవుతుందంటే చంద్రుణ్ణి బాగా ఇష్టపడుతుందన్నమాట. వివాహం ఆవిడ ఆ బృహస్పతికి తారాకి వివాహం అవుతుందన్నమాట. సో అయిన తర్వాత ఈ మూన్తో ఎలోప్ అయి ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే వెళ్ళిపోతుందన్నమాట. మూన్తో వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ అవుతుందన్నమాట. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ జూపిటర్ ఏం చేస్తారంటే మిగతా దేవుళ్ళందరితో కలిసి తన భార్యని తనని వెనక్కి పంపించమని అడుగుతాడనమాట. సో మూనేమో అసలు నేను పంపించను అని చెప్తాడనమాట. దానికోసం అని చెప్పి పెద్ద పెద్ద దేవుళ్ళందరినీ కలుస్తాడనమాట జూపిటర్. సో మూన్ చాలా తప్పు చేశాడని అందరికీ తెలుస్తుందన్నమాట. అయితే తారా అప్పటికే ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుందన్నమాట. అప్పుడు ఒక యుద్ధం జరుగుతుందన్నమాట. ఆ యుద్ధంలో అసురాసును తర్వాత శుక్రాచార్య గారు మూన్కి సపోర్ట్ ఇస్తారన్నమాట. తర్వాత మన జూపిటర్కి ఏమో మిగతా దేవుళ్ళందరూ సపోర్ట్ చేస్తారన్నమాట. అప్పుడు మధ్యలో బ్రహ్మదేవుడు వచ్చి కన్విన్స్ చేసి ఎలాగైనా సరే తారాని జూపిటర్ దగ్గరికి పంపిస్తారన్నమాట. జూపిటర్కి నచ్చ చెప్తారన్నమాట. ఓకే, నువ్వు అడ్జస్ట్ అయ్యి ఉండాలి అని చెప్పినప్పుడు సరే జూపిటర్ తప్పనిసరి పరిస్థితుల్లో తారాని యాక్సెప్ట్ చేస్తాడనమాట. సో తారాని యాక్సెప్ట్ చేసిన తర్వాత తారా ఊంబులో ఉన్నది ఎవరంటే మన చంద్రుడి యొక్క బేబీ మాట. సో అప్పుడు ఏమవుతుందంటే మెక్యూరీ పుడతారన్నమాట. సో మెక్యూరీ అనేది
మూన్ యొక్క అసలైన కిడ్ మాట. సో అప్పుడు జూపిటర్ ఏం చేస్తారంటే మెర్క్యూరీని చూసి మన బుధుడిని చూసి బృహస్పతి చాలా ఇష్టపడతాడనమాట. అబ్బా ఎంత ఇంటెలిజెంట్, చాలా మంచిగా ఉన్నారని ఆ మెర్క్యూరీ అంటే చాలా ఇష్టపడి అడాప్ట్ చేసుకుంటారన్నమాట. సో జూపిటర్కి మెర్క్యూరీకి చాలా మంచి ఎఫెక్షనేట్గా ఉంటుందన్నమాట. అందుకని ఆ రెండు ప్లానెట్స్ మంచి సింక్లో ఉంటాయి అన్నమాట. కానీ మెర్క్యూరీకి మూన్ అంటే అసలు ఇష్టం ఉండదన్నమాట. అందుకని మెర్క్యూరీ మూన్ నార్మల్గా వెళ్తుంది కానీ అంత మరి ఏమీ గుడ్ రిలేషన్గా ఉండదన్నమాట. ఇక్కడ మెర్క్యూరీ చాలా ఇంటెలిజెంట్గా స్మార్ట్గా ఉంటారన్నమాట. మృగశిర నక్షత్రం అనేది ఈ ఎలోప్కి సంబంధించి తర్వాత కాంక్షలకి సంబంధించిన నక్షత్రం అన్నమాట. చూడండి, మృగశిర అనేది డైరెక్ట్గా మూన్తో లింక్ అయి ఉన్న నక్షత్రం అన్నమాట. సో వీళ్ళకి లస్ట్ఫుల్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఎలోప్ అయ్యే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా ఎలా ఉంటారంటే చాలా ఇంట్యువేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి చాలా సిక్స్త్ సెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా ఫ్రికిల్ మైండెడ్గా కూడా ఉంటారు. వీళ్ళు కామ్గా సాఫ్ట్గా మైల్డ్గా ఉంటారన్నమాట. వీళ్ళు వేరే వాళ్ళనన్నా వెంబడిస్తూ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళని కొంతమంది వెంబడబడుతూ ఉంటారన్నమాట. మూన్ ఎక్కువగా కూడా రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఎక్కువగా ఉంటారన్నమాట మూన్ అనేది. సో వీళ్ళు కూడా ఎక్కువగా అవతల వాళ్ళని స్టాకింగ్ చేయడం అలాంటివి ఎక్కువగా వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. మృగశిర నక్షత్రం ఎప్పుడైతే జెమినైలో ఉందనుకోండి, వీళ్ళు చాలా ఎక్కువగా బాగా మాట్లాడుతూ ఉంటారు, కొత్త ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా సేకరిస్తూ ఉంటారన్నమాట. అదే టౌరస్లో ఉందనుకోండి, వీళ్ళు చాలా మెటీరియలిస్టిక్గా ఉంటారన్నమాట. ఇప్పుడు మృగశిర నక్షత్రం అనేది చూడండి, ఒకటేమో ఫస్ట్ 2 పదాస్ ఏమో టౌరస్లోను, థర్డ్ ఫోర్త్ పదాస్ ఏమో జెమినైలోను ఉంటాయన్నమాట. ఈ ఫస్ట్ పద సెకండ్ పద అనేది యాన్సిస్టర్స్కి సంబంధించిన పాదాస్ అన్నమాట. థర్డ్ పద ఫోర్త్ పద అనేది ఒక పోయట్రీ, తర్వాత వీళ్ళు చాలా మంచి కమ్యూనికేటర్స్, సోషల్ పార్టిసిపేషన్ ఎక్కువగా, పబ్లిక్ స్పీకింగ్ ఎక్కువగా చేసే పదాస్ అన్నమాట ఇక్కడ. సో ఈ మృగశిర నక్షత్రాన్ని చూసుకుంటే మనకి టౌరస్ అంటే ఏంటండి, ఎర్త్ సైన్, అలానే జెమినై అంటే ఎయిర్ సైన్ అన్నమాట. సో ఈ రెండింటిని కూడా అది కనెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా మీకు మృగశిర నక్షత్రం అనేది ఎప్పుడైనా సరే ఒక రకమైన కర్సను తీసుకొస్తుందని చెప్పాను కదండి. అది ఏంటంటే రిచువల్కి సంబంధించిన కర్సెస్ కూడా వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు ఎవరైనా సరే, వీళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయారని తెలిస్తే వీళ్ళు అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళని మూన్ గాడ్ అనేది, అంటే చంద్రుడు వీళ్ళ డైటీ కాబట్టి ఎప్పుడూ కూడా వీళ్ళకి జూపిటర్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండవన్నమాట. అంటే బృహస్పతి వీళ్ళకి ఎప్పుడు యాంటీగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళని బృహస్పతి ఎప్పుడూ కూడా బ్లెస్సింగ్స్ ఉండదన్నమాట ఈ నక్షత్రానికి జనరల్గా కూడా. అందుకని ఎవరైనా చనిపోయారు అని తెలిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు అక్కడ విజిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మృగశిర అనేది 3rd హౌస్లో కానీ 12th హౌస్లో కానీ 8th హౌస్ కానీ 4th హౌస్లో కానీ మూన్ నక్షత్రంగా ఉంటే వీళ్ళు ఈ హౌసెస్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, 12th హౌస్లో ఉన్న మృగశిర నక్షత్రం ఉందనుకోండి, వీళ్ళకి సరైన చనిపోయిన తర్వాత సరైన రిచువల్ జరిగే అవకాశం ఉండకపోవచ్చు అన్నమాట. అందుకని వీళ్ళు ఏంటంటే మంచి డొనేషన్స్ చేయడం వల్ల ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని వీళ్ళు తగ్గించుకోవచ్చు అన్నమాట. 3rd హౌస్లో ఉందనుకోండి మృగశిర నక్షత్రం అనేది, వీళ్ళ మదర్కి సంబంధించిన రైట్స్ చేయకపోవడం కానీ, లేదా మదర్కి రైట్స్ జరిగేటప్పుడు లేకపోతే జరిగే టైంలో కానీ ఏదన్నా ఫైట్స్ జరగడం కానీ ఫ్యామిలీలో అలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మృగశిర నక్షత్రం వాళ్ళు, అదే మెర్క్యూరీలో ఉందనుకోండి మృగశిర నక్షత్రం అనేది, వీళ్ళకు కూడా కొంచెం రిచువల్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట.
అలా వీళ్ళకి ఆ జూపిటర్ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి లభించవు మాట. తర్వాత 4th హౌస్లో ఉందనుకోండి, 4th హౌస్లో ఉన్నా కూడా 7th హౌస్లో ఉన్నా కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారన్నమాట. ఇక వీళ్ళకి ఒక స్పెషాలిటీ ఏంటంటే అండి, ఏదైనా ప్లానెట్స్ ఎక్కువగా మృగశిర నక్షత్రంలో ఉన్నాయనుకోండి, లేదా మూన్ మృగశిర ఉందనుకోండి, లేదా సన్ కానీ మూన్ కానీ అసెండెంట్ కానీ మృగశిర నక్షత్రంలో ఉందనుకోండి, వీళ్ళ ఫాదర్కి కానీ లేదంటే మొదటి సంతానానికి కానీ మొహం మీద కానీ తల మీద కానీ ఏదో ఒక రకమైన ఒక కట్ మార్క్ లాగా, ఒక మార్క్ లాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే తల మీద కానీ లేకపోతే ఫోర్ హెడ్ మీద కానీ ఎక్కడైనా సరే ఒక మార్క్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మృగశిర నక్షత్రాన్ని డీర్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది కాబట్టి డీర్ ఏం చేస్తుంది, అడవిలోకి వెళ్ళి తన ఫుడ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది కదా, అలానే వీళ్ళు ఏదో సెర్చ్ చేస్తున్నట్టుగాను ఏదో చేస్ చేస్తున్నట్టుగాను ఉంటారన్నమాట. సో వీళ్ళు ఏంటంటే బాగా రీసెర్చ్ వైపు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందండి. ఎందుకంటే వీళ్ళు సర్చింగ్లో ఉంటారు కదా, ఏ విషయాన్నైనా సరే వీళ్ళు చాలా డీప్గా తెలుసుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మట్టుకు రీసెర్చ్ వైపు వీళ్ళు వెళ్తూ ఉంటారన్నమాట. వీళ్ళల్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఆ ప్లేస్ నచ్చితే కనుక అదే ప్లేస్కి వెళ్తారన్నమాట. వీళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళనియండి, ఫ్యామిలీతో వెళ్ళనియండి, ఎవరితో వెళ్ళినా మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తారన్నమాట. ఎందుకంటే డీర్ కూడా ఒకసారి ఫుడ్ అక్కడ దొరికింది అనుకోండి, మళ్ళీ అక్కడక్కడే సర్చ్ చేస్తుందన్నమాట. అలానే వీళ్ళు కూడా అదే ప్లేస్కి ఎక్కువగా మూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు త్వరగా ఎక్కువగా మనీ దేని మీద ఖర్చు పెడతారంటే, మంచి క్లోతింగ్లో మంచిగా రెడీ అవ్వడానికి, పెర్ఫ్యూమ్స్ కోసం, వాటన్నిటి కోసం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారన్నమాట. వీళ్ళ చాలా దగ్గర వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటారు. వీళ్ళు వాళ్ళ పిల్లల్ని పెంచే విషయంలో కూడా వాళ్ళ ఒక తల్లి ఎలా అయితే ఎక్కువ ప్రేమతో పెంచుతుందో వీళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అంతే ప్రేమతో పెంచుతారన్నమాట. ఒక్కోసారి పిల్లల్ని పెంచే విషయంలో వీళ్ళకి వీళ్ళ పార్ట్నర్స్కి కూడా గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే వీళ్ళు చాలా మరీ ఎమోషనల్ లెవెల్లో వీళ్ళు వాళ్ళ పిల్లల్ని పెంచుతూ ఉంటారన్నమాట. వీళ్ళు మంచి ఇన్వెస్టిగేటర్స్ అనే చెప్పాలండి. వీళ్ళకి రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే ఎప్పుడు కాన్స్టెంట్గా ఏదోటి వెతుకుతూ ఉంటారని చెప్పాను కదండి. వీళ్ళు ఎప్పుడు ఏదోటి వెతికి కొత్త విషయాన్ని రీసెర్చ్ చెయ్యాలి, నేను ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి అనే యాంగ్జైటీ వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ నక్షత్రం అనేది పార్వతీదేవికి అసోసియేట్ అయి ఉన్న నక్షత్రం అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ నక్షత్రంగానే మనం చెప్పచ్చు అన్నమాట. కానీ కొన్ని ఈ డీర్ సింబల్తో లింక్ అయి ఉండడం వల్ల దీనికి కొన్ని టైప్ ఆఫ్ కర్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఇంకో స్టోరీ చూసుకుంటే, సీతాదేవి ఎవరిని ఫాలో అవ్వమన్నారండి, ఆ గోల్డెన్ డీర్ని ఫాలో అవ్వమన్నారన్నమాట. గోల్డెన్ డీర్ అంటే ఏంటి, మనకి లోపల ఉన్న కోరికలు అన్నమాట. ఆ కోరికల్ని ఎప్పుడైతే ఆవిడ ఫాలో చేయమని అడిగిందో ఆవిడ భర్తని, ఆవిడ చాలా కష్టాలు పాలైంది అన్నమాట. అంటే ఆవిడ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్, తర్వాత పార్ట్నర్షిప్లో ఒక రకమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఆవిడకి అలా స్టార్ట్ అయింది అన్నమాట. అలానే ఈ మృగశిర నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఏదర్ వీళ్ళన్నా సస్పీషియస్గా ఉంటారు, లేదా వాళ్ళ పార్ట్నర్స్ అన్నా చాలా సస్పీషియస్గా ఉంటారన్నమాట. ఎందుకు, వీళ్ళకి లోపల డిజైర్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకొక స్టోరీ ఏంటంటే, దశరథ మహారాజు ఒకసారి తన భార్యలకి ఒక స్టోరీ చెప్తారన్నమాట. ఇప్పుడు శ్రీరామచంద్రుడు కింగ్డమ్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అన్నమాట, దశరథ మహారాజు చాలా దూరం నుంచి ఒక యారోని వేస్తారన్నమాట. అది జింక్ అనుకొని. అయితే ఆ ఆరో వెళ్ళి శ్రవణ కుమార అనే అతనికి తగులుతుందన్నమాట. పాపం ఆయన అక్కడే చనిపోతాడనమాట. చనిపోయినప్పుడు ఆయన
తన తల్లిదండ్రులని పాపం వాళ్ళు నడవలేరు, ఏం చేయలేరు అన్నమాట. అతను మోసుకుని ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దశరథ మహారాజుకి ఒక రకమైన కర్స్ చేస్తారన్నమాట. ఏంటంటే, నువ్వు కూడా నీ కొడుకుని కోల్పోతావు, తర్వాత నీకు కూడా ఎలా అయితే మేము ఇట్లా బాధపడుతూ ఉన్నామో నీ కొడుకు దూరం అయిపోతాడు, నీకు కూడా ఎవరు రిచువల్స్ చేసే నీకు కూడా లభించదు నీ పెద్ద కొడుకుకి అని చెప్పి చెప్తారన్నమాట. అలా చెప్పినట్టే చూడండి, శ్రీరామచంద్రుడు వారు పాపం దశరథ మహారాజు యొక్క రిచువల్కి ఆయన రాలేదన్నమాట. లాస్ట్ రైట్స్ ఆయన చెయ్యలేదన్నమాట. సో ఇదొక కర్స్ మాట. తర్వాత పాండవాస్లో చూసుకుంటే మన పాండు మహారాజు పాండవాస్ యొక్క ఫాదర్ అన్నమాట. సో ఆయన ఏం చేస్తారంటే, ఓ రోజు అడవికి వెళ్తారన్నమాట. అడవికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ 2 డీర్స్ ఉంటాయి అన్నమాట. 2 డీర్స్ అవి అలా ఉండడం చూసి అవి జింకలు అనుకొని యారో వేస్తారన్నమాట. ఆ తర్వాత ఆయనకి ఏం తెలుస్తుందంటే, ఋషివర్య భార్య అని తెలుస్తుంది అన్నమాట. అప్పుడు పాండురాజుని కర్స్ చేస్తారన్నమాట. ఓకే, నువ్వు నీ భార్యని ముట్టుకున్నప్పుడు నువ్వు చచ్చిపోతావు అని. ఇది కూడా చూస్తే మీరు ఈ కర్స్ కూడా జింకతోనే అసోసియేట్ అయ్యి ఉంది అన్నమాట. తర్వాత ఇలాంటి ఒక స్టోరీ చూస్తామండి. ఎప్పుడైతే ఒక వేటగాడు జారా అనే అతను ఏం చేస్తాడంటే, ఒక జింకని కొట్టబోయి ఆ యారో ఏం చేస్తుందంటే శ్రీకృష్ణుని వారి పాదాలకి తగులుతుందన్నమాట. తగలంగానే ఆయన ఆ బ్లడ్ అవంతా వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి కలియుగం మనకి స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే కృష్ణుడు అంతటితో అయిపోయిందన్నమాట ఆ అవతారం. ఈ జారా అనే ఆయన అసలు ఎక్కడి నుంచి వచ్చారంటే, మనం రామాయణంలో చూసుకుంటే శ్రీరామచంద్రుడు వాలిని వెనక నుంచి కొడతాడనమాట. ఎందుకంటే వాలి చాలా పవర్ఫుల్ పర్సన్ అన్నమాట. ఆయన డైరెక్ట్గా ఏమీ చేయలేరు అన్నమాట, వెనక నుంచి కొడతాడనమాట. అప్పుడు వాలి అడుగుతాడనమాట శ్రీరామచంద్రుడిని, ఎందుకు నన్ను వెనక నుంచి కొట్టావు, ఇది ఏమాత్రం సమంజసం కాదు అని అంటే, అప్పుడు శ్రీరామచంద్రుడు వాళ్ళకి ఈ కర్స్ అక్కడి నుంచి అంటుకుంది మాట. అంటుకొని ఇప్పుడు ఈ జారా రూపంలో వచ్చి ఆ కృష్ణుడికి కాలికి ఆయన కొట్టారన్నమాట. సో ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు మాట. ఇది ఈ కలియుగం రావడానికి ఆ శ్రీకృష్ణుడు వారు ఈ జారా చేత ఇవన్నీ వేయించిన ఇది మాట. సో ఇక్కడ కూడా డీర్ అనేది ఒక కర్స్ లాంటిది మాట. ఇక్కడ అన్నిటి కూడా చూస్తే మీరు ఇది మృగశిర నక్షత్రం అనేది డైరెక్ట్గా ఒక కర్స్కి సంబంధించిన కర్స్కి సంబంధించిన నక్షత్రం అన్నమాట. ఇక్కడ జింక్ అనేది చాలా రకమైన ట్రాన్స్ఫర్మేషన్కి ఎలా అయితే గురి చేస్తుందో, ఇక్కడ ఈ మృగశిర నక్షత్రంలో ఉన్న వాళ్ళు కూడా చాలా రకమైన ట్రాన్స్ఫర్మేషన్కి గురి అవుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు తనని పూజలో నుంచి తీసేస్తారన్నమాట. అది ఎందుకు అంటే, బ్రహ్మదేవుడును తన కూతురైన సంధ్య, ఆవిడనే సరస్వతి అని కూడా అంటారన్నమాట. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, మనం సృష్టిద్దాము, కొత్త రకమైన క్రియేషన్ని చేద్దాము అని అనుకొని ఏం చేస్తారంటే, మన సరస్వతీదేవి రకరకాల యానిమల్స్ రూపంలో రకరకాల అవతారాల్లో ఆవిడ ఉంటూ ఉంటారన్నమాట. అందుకనే ఆవిడని శతరూప అంటారన్నమాట. సో అలా వెళ్తున్నప్పుడు ఓసారి ఈవిడ ఫీమేల్ డీర్గా వెళ్తూ ఉంటారన్నమాట. తర్వాత ఈ సంధ్యాదేవి అని కానీ సరస్వతి అన్న ఒకరే అండి. వాళ్ళని ఎప్పుడు కూడా బ్రహ్మదేవుడు ఫాలో అవుతూ ఉంటారన్నమాట. సో బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే మేల్ డీర్గా అవతారం ఎత్తుతారన్నమాట. వెళ్ళి ఆవిడని చేస్తూ ఉంటారన్నమాట. పైనుంచి చూస్తున్న దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు తన సొంత కూతుర్ని ఇలా చేస్తున్నాడు
అందుకని ఆవిడ ఆయన నుంచి తప్పించుకోవడానికి ఇలా పారిపోతోంది అని చెప్పి అందరూ అనుకుంటారన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్రహ్మదేవుడికి నువ్వు ఇంకా నిన్నెవరు పూజించరు అని చెప్పి కొన్ని ఈయనకి సంబంధించిన నక్షత్రాల్లో నుంచి కూడా ఈయన్ని తీసేయించారన్నమాట. తీసేయించి ఆ కొన్ని నక్షత్రాలకి రుద్రాని అలాంటి వాళ్ళకి ఇచ్చేసారన్నమాట. అట్లా బ్రహ్మదేవుడికి ఈ కర్స్ అనేది తగిలింది మాట ఈ డీర్ యొక్క రూపంలో అన్నమాట. సో వీళ్ళు ఎక్కువగా వీళ్ళ పార్ట్నర్కి సంబంధించిన ఏ నీడ్స్కి పెద్ద అటెన్షన్ ఇయ్యరండి. ఏదో ఒక రకమైన ఇబ్బందులు వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే పెద్దగా వీళ్ళు వాళ్ళ పార్ట్నర్కి ఏం కావాలి, ఆ పార్ట్నర్కి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ వీళ్ళు ఇవ్వరన్నమాట. వీళ్ళు వాళ్ళ సొంత ఇంపార్టెన్స్కి ఎక్కువగా ఫస్ట్ నేను చూసుకున్న తర్వాత నీ గురించి ఆలోచిస్తాను అన్నట్టు వీళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళు కొంచెం వీళ్ళ ఇన్లాస్తో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. వీళ్ళు ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నవి అవి ఫ్యూచర్లో వీళ్ళకి ఏమాత్రం కూడా మంచివి చెయ్యవన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా సీక్రెట్ రిలేషన్షిప్స్ అలా ఉండే అవకాశము కొంతమంది, అందరిలో నేను చెప్పను, కొంతమందికి ఉండే అవకాశం ఉందిమాట. వీళ్ళు చాలా మంచి ప్లానర్స్ అండి. వీళ్ళు ఏదైనా సరే బాగా ఇన్వెస్టిగేట్ చేయగలరు. వీళ్ళు మంచి ఆథర్స్, మంచి స్ట్రాటజీని ఫాలో అయ్యే వాళ్ళు, దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేసే అవకాశం ఉండొచ్చు అన్నమాట. వీళ్ళు పెర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. వీళ్ళు రకరకాల స్మెల్స్ని ఈజీగా డిటెక్ట్ చేయగలరు అన్నమాట. తర్వాత వీళ్ళకి కుండలిని యోగా చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఫీమేల్ సర్పెంట్ని చూపిస్తాం అనమాట, అంటే ఫీమేల్ పాము అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే కుండలిని శక్తి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఈ నక్షత్రం అనేది ఎక్కువగా యజ్ఞాస్లోను, హోమాస్లోను, పూజ, తర్వాత స్పిరిచువల్ రిచువల్స్లోను, తర్వాత ఏదైనా మంచి తాంత్రిక రకమైన పూజల్లోనూ వాటిలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎక్కువ ఆర్ట్స్, మ్యూజిక్ అలాంటివి ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో కూడా చాలా హైలీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. వీళ్ళు జనరల్గా ఎక్కువ క్రౌడ్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ వీళ్ళు మంచి చాలా ఇంటెలిజెంట్గా డీల్ చేస్తారన్నమాట. ఏ విషయాన్నైనా సరే కూడా వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా దాన్ని సాల్వేషన్ చేయడానికి కూడా, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది దాన్ని ఇంటెలిజెంట్గా సాల్వ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారన్నమాట. మూన్ మృగశిర నక్షత్రం మొదటి పదలో ఉన్న వాళ్ళు చాలా మనీ కంటే కూడా ఎక్కువగా ఇన్ఫర్మేషన్కి ఎక్కువ వాల్యూ ఇస్తారన్నమాట. అందుకని వీళ్ళు మంచి రీసెర్చర్స్, మంచి అనలిస్ట్, తర్వాత బ్యూటీ, ఆర్ట్, క్రియేటివిటీ ఇలాంటి ఫీల్డ్స్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. వీళ్ళు మంచి స్క్రీన్ ప్లే రైటర్స్, డైరెక్టర్స్, ఆథర్స్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా గ్యాదర్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా డైనమిక్గా ఉంటారన్నమాట. వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. తర్వాత మూన్ మృగశిర నక్షత్రం రెండో పదలో ఉన్నవాళ్ళు వీళ్ళు వర్కాహాలిక్ పీపుల్ అని మనం చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు చేసే పనిని, తర్వాత అవతల వాళ్ళు చేసే పనిని కూడా చాలా బాగా డీప్గా అనలైజ్ చేస్తారన్నమాట. చాలా క్రిటిసైజ్ ఎక్కువ చేస్తారన్నమాట. వాళ్ళని క్రిటిసైజ్ చేసుకుంటారు. అవతల వాళ్ళలో ఏమన్నా తప్పులున్నా, వాళ్ళ వర్క్లో ఏమైనా తప్పులున్నా కూడా ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారన్నమాట. అందుకని వీళ్ళ చుట్టూగా ఉండడానికి ఎక్కువగా పీపుల్కి ఇష్టం ఉండదన్నమాట. ఎందుకంటే విపరీతమైన పర్ఫెక్షన్ ఎక్కువ అన్నమాట. చాలా డీటెయిల్డ్గా ఓరియంటెడ్గా ఉంటారన్నమాట. అందుకని వీళ్ళు ప్రతి దాంట్లో అయినా చిన్న తప్పులున్నా కూడా దాన్ని చాలా హైలైట్ చేసేసరికి వీళ్ళ చుట్టూ ఉండడానికి ఎక్కువగా ఇష్టపడరు అన్నమాట. జనరల్గా ఇలాంటి వాళ్ళు ఆర్టిస్టిక్ ఫీల్డ్లో కానీ, ఫైనాన్షియల్ ఫీల్డ్లో కానీ, రీసెర్చ్ ఫీల్డ్లో కానీ,
లేదంటే మంచి క్రిటిక్స్ గాను, కాపీ రైటర్స్ గాను, చాలా డీటెయిల్డ్గా ఉండే మన ఫైనాన్స్ యొక్క ఫీల్డ్స్లో కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. మూన్ మృగశిర నక్షత్రం 3వ పదలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనకి మూన్ అనేది జెమినైలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చాలా బిజినెస్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండడం, చాలా కమ్యూనికేటివ్గా ఉండడం, చాలా ఇంటెలిజెంట్గా, చాలా కమ్యూనికేషన్ ఎక్కువగా కూడా క్రియేటివిటీ వైపు కానీ బిజినెస్కి సంబంధించిన ఐడియాస్లో కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు పార్ట్నర్షిప్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారన్నమాట. అది ఎయిదర్ ఒక బిజినెస్కి సంబంధించిన పార్ట్నర్షిప్ అయి ఉండొచ్చు, లేకపోతే స్పౌస్ లేకపోతే మ్యారేజ్కి సంబంధించిన పార్ట్నర్షిప్ అయి ఉండొచ్చు అన్నమాట. వీళ్ళు జనరల్గా ఏదైనా రిలేషన్షిప్లోకి ఉన్నప్పుడు అది మ్యారేజ్ అయినా లేదా మ్యారేజ్ కాకముందైనా సరే వాళ్ళ మీద వీళ్ళ మొత్తం వర్క్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. అది ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు రిలేషన్షిప్లో ఉండి ఆ రిలేషన్షిప్ బాగుంటే కనుక వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే కనుక రిలేషన్షిప్ డిస్టర్బ్ అయితే కనుక మాత్రం వీళ్ళు ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో మీరు దయచేసి ఎప్పుడూ కూడా మీ యొక్క లైఫ్ని ఈ రిలేషన్షిప్ మీద ఆధారపడద్దు. ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా దయచేసి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే లెట్ ఇట్ గో నేచర్లో ఎక్కువగా ఉండడానికి అలవాటు చేసుకోండి. తర్వాత మృగశిర నక్షత్రం 4వ పదలో ఉన్నవాళ్ళు చాలా క్యూరియస్గా ఉంటారన్నమాట. వీళ్ళు ఎక్కువగా రీసెర్చ్కి సంబంధించినవి కానీ, తర్వాత కమ్యూనికేషన్ చాలా డీప్గా ఉంటుంది, చాలా డార్క్గా ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే చాలా హిడెన్ థింగ్స్ని, మిస్టిసిజం, తర్వాత అకల్ట్, తర్వాత మన ఆస్ట్రాలజీకి సంబంధించింది కానీ ఏదైనా సరే. ఇప్పుడు కొంతమంది చూడండి డెత్ గురించి చాలా డీప్గా తెలుసుకోవాలనుకుంటారు, అకల్ట్ గురించి చాలా డీప్గా తెలుసుకుంటారు, అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు క్రిమినల్ సైకాలజీ, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ రైటర్స్ ఇట్లా కూడా ఉండే అవకాశం ఈ 4వ పదలో ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా జెమినై రూల్ చేస్తూ ఉంటుంది. జెమినై మూన్లో ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా క్యూరియస్గా ఉంటారన్నమాట, ఏ విషయాన్నైనా సరే డీప్గా తెలుసుకోవడానికి. వీళ్ళు జనరల్గా ఎక్కువ సైకాలజిస్ట్లో కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే పీపుల్ యొక్క విషయాలు తెలుసుకొని వాళ్ళకి ఏదో రకంగా వీళ్ళు ధైర్యం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట. అందుకని ఇప్పుడు మన సైకాలజిస్ట్ ఏంటంటే చాలా డీప్ డార్క్ సీక్రెట్స్ అన్ని తెలుసుకొని దాని నుంచి ఎలా బయటికి రావాలి అని ఎలా అయితే వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారో వీళ్ళు కూడా అలా డార్కెస్ట్ సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని వీళ్ళు వాళ్ళని పీపుల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి ఏదైనా సరే చాలా డీప్ అండ్ మిస్టీరియస్ థింగ్స్ మీద చాలా రకమైన అబ్సెసివ్ నేచర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ఇదండి మృగశిర నక్షత్రం గురించి విశేషాలు. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఆస్ట్రాలజీని దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.